ప్రాంతమైన వరంగల్ నుంచి సుమారు 60 కిలోమీటర్ల ప్రాంతమైన అక్కన్నపేట ప్రాంతంలో జన్మించడం జరిగింది. అది ఇప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రాంతం. ముఖ్యంగా జయశంకర్ గారు తెలంగాణ ప్రాంతం పోరాటాల కంటే ముందుగా అతను గొప్ప శాసనసభ్యులు, ముఖ్యంగా జాతి పట్ల నిర్భావం కలిగి. దానికి ప్రధాన కారణం ఇంతకుముందు హనుమంతరావు గారు చెప్పినట్టు 7వ తరగతిలోనే అతను మర్కజీ పాఠశాలలో హై స్కూల్ విద్యను అభ్యసించేటప్పుడే నిజాంకు వ్యతిరేకంగా విద్యార్థుల సంఘటన ప్రతి ఒక్క సంస్థను స్థాపించారు. మనం దేశాన్ని ప్రేమించాలి తప్ప రాజులను ప్రభువులను రాచరికాన్ని ప్రభువుని మనం పూజించకూడదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని అక్కడ జయశంకర్ గారు మనకు ఆలోచించడం జరిగింది. ఎక్కడి నుంచి ప్రారంభమైన ప్రస్తావన అతని జీవితం అంతా, అంటే తెలంగాణకు అతను తిరిగేటప్పుడు కానీ పోరాటం చేసేటప్పుడు తను పెళ్లి చేసుకుంటే అతని జీవితానికి అడ్డంకిగా ఉంటుందనే ఉద్దేశంతో అతను కాలేజీ విద్యలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోకూడదని ఒక నిర్ణయానికి వచ్చి ఒక పట్టుదలతో తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి. అతను సిద్ధాంతకర్తే కాదు, తెలంగాణ జాతిపిత చెప్పడంలో కూడా ఎలాంటి సందేహం. ముఖ్యంగా మనం అతను 7వ తరగతి తర్వాత చూసినట్టయితే మళ్ళీ అతను ఉద్యమకారుడుగా అతను మనం ఎప్పుడు చూడవచ్చు అంటే ముల్కీ ఉద్యమంలో 1951 నుంచి 53 జరిగిన ముల్కీ ఉద్యమం, అంటే ప్రాంతీయ పనుల గురించి వెళ్ళగొట్టడం కానీ ప్రాంతీయ భాష మీద కానీ, లేకపోతే అప్పుడే ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదం కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. అంటే మద్రాసీలకు వ్యతిరేకం కావచ్చు, అంటే ఆ ప్రాంతానికి సంబంధించి. తర్వాత 69, అంటే మనం దాని తొలి తెలంగాణ ఉద్యమం 1969లో కొత్తగూడెం KTPS, అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన KTPSలో అక్కడ ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం అన్నట్టు 90-95% ఉద్యోగాలన్నీ కూడా ఆంధ్ర ప్రాంతం వాళ్ళు అక్కడ రిక్రూట్ అవుతుంటే రవీంద్రనాథ్ అనే ఒక అడ్వకేట్ అక్కడ పోరాటం చేయడం జరిగింది. స్థానికులకే ఉద్యోగాలు ఉండాలి, కనీసం స్థానికులకు రిజర్వేషన్ ఉండాలనే ఉద్దేశంతో పోరాటం చేస్తే అప్పుడు యూనివర్సిటీ స్థాయిలో విద్యార్థులను అదేవిధంగా ఉద్యోగులను సంఘటన పరిచి కొత్తపల్లి జయశంకర్ గారు ఒక ఉద్యమం అద్భుతం తీసుకురావడం ఉద్యమం. అది మనందరికీ తెలుసు, అది అతివాద లక్షణం గల ఉద్యమం. అంటే ఆంధ్ర ప్రాంత ప్రజల్ని ఇక్కడి నుంచి తెరమీయాలనే ఏర్పాటు చేయబడ్డ ఉద్యమం. తర్వాత వచ్చిన ఉద్యమం మనం చూస్తున్న రాజకీయ ఉద్యమాలు అవన్నీ. మొట్టమొదటి ఉద్యమం మనం చూస్తే 1969లో పోలీస్ కాపులను సుమారు 400 మంది చనిపోయడం జరిగింది. అంటే శాంతి భద్రత సమస్యకు ఏర్పడ్డ ఉద్యమం. తర్వాత కాలంలో పెద్దల మనుషుల ఒప్పందం అనుకోవచ్చు, లేకపోతే 6 పాయింట్ ఫార్ములా అనవచ్చు. దాని తర్వాత ఈ ఉద్యోగాలకు సంబంధించి కొన్ని నిర్ణయాల తర్వాత ఉద్యోగాన్ని ఆఫ్ చేసి మళ్ళీ ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి గారి వాళ్ళందరూ ఒప్పందంతో మళ్ళీ ఆ ఉద్యమం ఆఫ్ చేయడం జరిగింది. అంటే ఇది ఎందుకు చెప్తుందంటే జయశంకర్ గారు నీళ్లు, నిధులు, నియామకాల గురించి పోరాటం చేయలేదు. అతను చేసింది ఏంటంటే అతను మీరు ఎడ్యుకేషన్ ఫీల్డ్లో కూడా ఒకసారి చూసినట్టయితే అప్పుడే జాతీయ విద్యా విధానం కానీ జాతీయ నాయకులతో సంబంధాలు ఉన్నప్పుడు MA ఎకనామిక్స్ అతను 2 డిగ్రీలు తీసుకోవడం. జనరల్గా మనలో MA హిస్టరీ కానీ పొలిటికల్ సైన్స్ కానీ వేరే డిగ్రీస్ అవుతారు. కానీ MA ఎకనామిక్స్ అతను బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు బెనారస్ హిందూ యూనివర్సిటీ యొక్క గొప్పతనం. అక్కడ అందరూ జాతీయ నాయకులు, జాతి మీద అభిమానం ఉన్న నాయకులు. అదేవిధంగా చూసుకుంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో కూడా అతను MA ఎకనామిక్స్ చేయడం జరిగింది. ఈ 2 యూనివర్సిటీలు అతను అధ్యయనం చేయడం వల్ల భారతదేశంలో వెనుకబడ్డ ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా తెలంగాణ ఒకటే కాదు, తెలంగాణ, రాయలసీమ అనుకోవచ్చు, అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న విదర్భ, ఇలాంటి ప్రాంతాల మీద అతను అధ్యయనం చేయడం జరిగింది. దానికి ప్రధాన కారణం నీళ్లు అనేది అతను తీర్చడం జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ యొక్క స్వరూపం అస్తవ్యస్తంగా ఉండటం వల్లే అక్కడ వ్యవసాయం ఉండకపోవడం, వ్యవసాయం లేకపోవడం వల్ల చదువు దూరం కావడం, తర్వాత ఆర్థికంగా వెనుకబాటుతనం ఉండటం వల్ల అనే ఉద్దేశంతో తెలంగాణ కూడా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు మాత్రమే మనకు అన్ని వనరులు దక్కునే ఉద్దేశంతో చేయడం జరిగింది. అదేవిధంగా తర్వాత కాలంలో 6 పాయింట్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని కూడా తుంగలో తొక్కడం వల్ల ఇక్కడి వారికి స్థానికంగా ఉద్యోగాలు రాకపోవడం వల్లనే నియామకాలని దాని మీద అతను తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎక్కువ బడ్జెట్ ఆంధ్ర ప్రాంతానికి తరలించడం వల్ల కూడా నిధులు కూడా అవసరమైన ఉద్దేశంతో ఈ 3 సూత్రాలను తీసుకుని. ఎందుకు చెప్తున్నట్టే నాకు జయశంకర్ గారు ప్రత్యక్షంగా కూడా నాకు పరిచయం, సుమారు 10-15 సంవత్సరాలు కలిసి తిరిగిన వరంగల్లో. కాబట్టి ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకుంటే అక్కడి నుంచి జరిగిన పోరాటమే. తర్వాత అతను ఇంకోటి ఆలోచన ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, కాంగ్రెస్, తెలుగుదేశం ఇవన్నీ కాదు,
అతని గురించి గొప్పగా చెప్పేది అతను ఆర్ఎస్సీను ఆర్ఎస్ఎస్ని రెండు విభిన్న దృక్పథాల గల పార్టీలు రెండు కూడా. అయినా కూడా రెండింటిని ఒక దగ్గర చేసి తెలంగాణ కావాలని వాళ్ళ ఎజెండా కావచ్చు, మేనిఫెస్టోలు కానీ పెట్టించిన వ్యక్తి అతను జయశంకర్ గారు. కాబట్టి సమన్వయపరచడంలో అతను మేధస్సును ఉపయోగించి ఎక్కడ దాకా తీసుకుపోయిందంటే అతను ఇందిరారెడ్డి గారు అంటే ఎప్పుడైతే తెలంగాణ బలహీనపడుతుందో, తెలంగాణ వాదం బలహీనపడుతుందో, లేదా రాజకీయ పార్టీలు తిరస్కరణ గురవుతుందో అప్పుడు ఏ వ్యక్తినైనా పట్టుకొని అతను తెలంగాణ వాదం కొంచెం ముందుకు తీసుకురావడం అనేది అతను ఎప్పుడు జరుగుతున్న ప్రక్రియ. ముందుగా మీరు ఆలోచిస్తే ఇందిరారెడ్డి గారి పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అతను తెలంగాణ నాయకుడిగానే ప్రొజెక్ట్ చేయడం జరిగింది. మనం తెలంగాణ ప్రాంతీయ పార్టీ పెట్టించడం. అదేవిధంగా తర్వాత కాలంలో మనం దేవేంద్ర గౌడ్ గారితో కూడా అతనే పార్టీ పెట్టించడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ గారి గురించి మీకు తెలుసు, మినిస్ట్రీ రానందుకు అతను అసహనంగా ఉంటే కాకతీయ యూనివర్సిటీ, నాకు తెలిసినంత మొట్టమొదటిసారి కాకతీయ యూనివర్సిటీ నుంచి అధ్యాపకులను తీసుకుపోయి నువ్వు పార్టీ పెడితే సక్సెస్ అవుతున్న ఉద్దేశంతో జయశంకర్ గారే అతనికి మొత్తం ప్రోత్సాహం చేసి అతనికి పార్టీ పెట్టడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ మనందరికీ జలదృశ్యం అంటే తెలంగాణ ఆకాంక్ష గురించి అతను చిన్న ఏదైనా అవకాశం వచ్చిన గడ్డి ప్రోత్సాహం దొరికినా కూడా దాన్ని తెలంగాణ ఉద్యమం గురించి వాడుకునే వ్యక్తి జయశంకర్ గారు. తర్వాత ఏ విధంగా ముందుకు పోతే మనకు వస్తుందనే ఉద్దేశంతో డాక్యుమెంట్స్ కూడా ప్రిపేర్ చేసి జాతీయ నాయకులు శరద్ పవార్ లాంటి వాడు కావచ్చు, లేకపోతే అప్పుడున్న జాతీయ నాయకులు మధుదండావతి గారు కావచ్చు, లేకపోతే ఇట్లాంటి వ్యక్తులందరినీ కూడా ఒప్పించి ఆ రోజు తెలంగాణ ఆవశ్యకత అవసరం అనేది పార్లమెంట్లో కూడా పెట్టించడం జరిగింది. అదేవిధంగా మనందరికీ తెలుసు మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు నిరాదీక్ష చేసినప్పుడు ఆ డ్రాఫ్ట్ ఎలా ఉండాలి, ఏదైతే సామరస్యంగా ఉండాలనేది, ఏదైతే చిదంబరం జరిగిందో డ్రాఫ్ట్, ఆ డ్రాఫ్ట్ కూడా చేసింది కూడా జయశంకర్ గారే.